నిజంగా 'బిగ్ బాస్' హౌస్‌లో ట్రోఫీ గెలవడానికి అర్హత ఉన్న వ్యక్తి ఎవరు? ఇమ్మాన్యుయల్‌కి అర్హత ఉంది, కళ్యాణ్‌కి అర్హత ఉంది, తనుజకి అర్హత ఉంది. ఈ మూడిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఎందుకంటే బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ పడాల గెలిచి అతను విన్నర్ అయిన తర్వాత ప్రతి సీజన్‌లో ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం చాలామంది 2 పేర్లు చెప్తున్నారు. మిగతా సీజన్స్‌లో పల్లవి ప్రశాంత్ కాకుండా కొంతమంది అమరదీప్ అని ఊరుకున్నారు. 4 రోజులు అరిచారు అయిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇన్ని రోజులు అవుతున్నా, ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా తనూజకి అర్హత ఉంది, కళ్యాణ్‌కి అర్హత ఉంది, ఇమాన్యుయల్‌కి అర్హత ఉందని గొడవ చేస్తున్నారు జనాలు. సో అందుకే అడుగుతున్నా, మీరు ఎవరికి అర్హత ఉందని నమ్ముతున్నారు? తనూజకి అర్హత ఉంది, ఇమాన్యుయల్‌కి అర్హత ఉంది, కళ్యాణ్‌కి అర్హత ఉంది. మూడిట్లో ఒక పేరు కామెంట్ చేయండి. ఎక్కువ మంది ప్రజలు ఎవరి పేరు కోరుకుంటున్నారో తెలియదు. ఇమాన్యుయల్ కానీ, తనూజ కానీ, కళ్యాణ్ కానీ కామెంట్స్ చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హౌస్లో జరిగిన అనేక విషయాలను బిగ్ బాస్ బజ్లో శివాజీ ప్రస్తావించారు. అయితే బిగ్ బాస్ బజ్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. తనూజకి బిగ్ బాస్ మేనేజ్మెంట్ వల్ల జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి అనుకుంటా చాలా కూల్గా పాజిటివ్గా చేశారు అబ్బా బిగ్ బాస్ బజ్. ఇన్నాళ్ళు కూడా 8th వీక్ వరకు తనూజాని నెత్తిన పెట్టుకుని ముద్దుబిడ్డలను ట్రీట్ చేశారు. డౌటే లేదు దాంట్లో. కంప్లీట్ పార్షాలిటీ చూపించారు. తనూజ పట్ల ఇష్టం, తనూజ తోపని ఈ హై చేశారు. 8 నుంచి కంప్లీట్ 8 కానీ 11 నుంచి కానీ కంప్లీట్ కట్ చేసుకుంటూ 3 వారాల్లో తీసి అవతల పడేశారు పర్సన్ని. నెగిటివ్ ప్రోమోలు, నెగిటివ్ మాటలు, ఏం చేయకపోయినా తలకెక్కేందా, కళ్ళు నెత్తికెక్కా, ఇట్లాంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ చేసి మళ్ళీ బిగ్ బాస్ బస్కి వచ్చేసరికి అయిపోయింది కదా ప్రోగ్రాము. జనాల్లోకి వెళ్ళిపోయింది కదా కామనర్స్ తోపని విషయం. కామనర్స్ అందరూ కామనర్స్ సపోర్ట్ చేసి గెలిపించారు కదా. సో పని అయిపోయింది కదా తనుజాతో. ఇప్పుడు మళ్ళీ తను మా టీవీకి రాజీనామా చేస్తుందో, బయటకు వెళ్తే ఏమవుద్ది. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోంచి గెలుపు తర్వాత వెంటనే చేసేస్తారు అది ఆ ప్రోగ్రామ్. సో అట్లా అమ్మాయిని కూల్గా డ్యామేజ్ కంట్రోల్ లాగా శుద్ధ పూసల్లాగా యాక్ట్ చేశారు బిగ్ బాస్ బజ్లో. శివాజీ కానీ వెనకాల స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి చెప్పే వెనకాల ప్రాంప్ట్ ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళు ఏం మాట్లాడరు. శివాజీ అని అయితే నాగార్జున అయితే వాళ్ళు బిజీ ఉంటారు షూటింగ్స్లో. సో హౌస్లో జరిగింది కొంతవరకు బ్రీఫ్ ఉంటుంది తప్ప మళ్ళీ కంప్లీట్ ఐడియా ఉండదు. మనకంటే పని పాటలకి వీడియోలు చేసుకుంటాం, చూసుకుంటూ ఉంటాం. సో ఈ బజ్లో కళ్యాణ్ గురించి చాలా తెలివిగా సమాధానం చెప్పింది. కళ్యాణ్ కింద పడిపోతూ ఉంటే నేనే లేపాను పైకి. నువ్వు అవకాశవాది అని టాక్ ఉంది బయట, అవకాశవాది కదా నువ్వు అన్నాడు. నేనే అవకాశవాదిని అయితే, నేనే ఆప్టిమిస్ట్ అయితే, నేనే సెల్ఫిష్ స్వార్థపరులను అయితే కింద పడిపోతున్న పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ని నేనెందుకు పైకి లేపుతాను శివాజీ గారు అని అడిగింది. ఒక పర్సన్ హౌస్లో రకరకాల కంటెస్టెంట్స్ ఉంటారు. ఒక కంటెస్టెంట్ పొటెన్షియల్ లేదు కానీ కింద పడిపోతున్నాడు లేదా పడిపోతుంది, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పైకి వచ్చినా కిందకు వచ్చినా సరే ఎటువంటి పొటెన్షియల్ లేదు కాబట్టి నాకు వాళ్ళు సమూజ్యులు ఎవరు. కానీ ఒక పర్సన్ పొటెన్షియల్ ఉండి కింద పడిపోతుంటే వాళ్ళు నేను కాపాడితే రేపు మళ్ళీ నాకు వాళ్ళు అడ్డం అవుతారు. నా గెలుపుకు వాళ్ళు అడ్డం అవుతారు. ఇప్పుడు అదే జరిగింది. అయినా కానీ అది నేను ఆలోచించకుండా ఆ అబ్బాయి పొటెన్షియల్ ఉన్నాడు కాబట్టి అతన్ని పైకి నీకు పొటెన్షియల్ ఉంది, నువ్వు గట్టిగా పోరాడని ఎంకరేజ్ చేశాను. నేను స్వార్థపరురాలని ఒకే ఒక క్వశ్చన్ వేసింది. దెబ్బకి మతిపోయింది శివాజీకి కూడా.